భువనగిరి జిల్లా సంస్థానారాయణపురం మండల కేంద్రంలో బీహార్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సంస్థానారాయణపురం మండల శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తల్లి మాతృమూర్తిని దివంగత నేత ఆమె ఒక కారణ జన్ముడు అన్నటువంటి ఒక గొప్ప మాతృమూర్తిని ఇవాళ అనుచిత వ్యాఖ్యలు చేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడడాన్ని భారతీయ జనతా పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాము. దానికి నిరసనగా ఈరోజు ఇవాళ రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ దానం కార్యక్రమం ఇలా మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ మీకు చేతనైతే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి మీరు మా నరేంద్ర మోదీ గారిని అప్పుడు మాట్లాడండి. చేతగాని చావలేని కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ఇవాళ మా నరేంద్ర మోదీ గారిని వారి మాతృమూర్తి స్థాయి మీది కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఇవాళ అమెరికా చేసిన ఎంగిలి బిస్కెట్లకు మీరు ఇవాళ కంపెనీస్ వేసిన ఎంగిలి బిస్కెట్లకు మీరు ఆశపడి ఇవాళ దేశంలో ప్రభుత్వాన్ని ఒక అనిశ్చితి నెలకొల్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వంలో ఎక్కడ లేని అలజడులు సృష్టించాలని మీ పిల్లి ఆటలు పిల్లి గంతులు ఇక్కడ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వంలో సాగనీయమని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఖబర్దార్, ఇంకొకసారి కనుక మా నాయకుడి మీద కానీ భారత ప్రధానమంత్రి మీద కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కానీ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్, తస్మాత్ జాగ్రత్త, కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం.